ఏమైంది బిడ్డ తయారైనవా? రెడీ అయిన అత్తమ్మ. వీడు ఎటు వేయండు? ఏమో బయటకేనట్టున్నాడు. ఇంకా పువ్వులు ఇట్లా తెమ్మంటే అయిపో కదా నీకు. చెప్పలే అత్తమ్మ నేను. మరి జుట్టు ఏంది అల్లుకోలేదు? ఇంటికి నీర పోసుకున్నావు. ఆహా. అద్దు జుట్టేసుకో, ఇష్టి తగులుతుంది నెలతో పాటు. ఎండింది కదా, అల్లుకుంటే అయిపోతుంది. మనకి ఫోన్ చేయి, లేట్ అవుతుంది. ఎప్పుడు బయలుదేరదాం? సరే అత్తమ్మ. తొందర రమ్మని చెప్పు, టైంకు తప్పిస్తాడు వీడు. మంచిగా ఉంది ఇప్పుడు. సరేనా? సరే. హలో. హలో, చెప్పే. అరవింద్ ఎక్కడున్నావు? ఇక్కడ బయట ఉన్నా, ఎందుకే? సరే తొందరగా వీలుంటే పువ్వులు తీసుకురా. పూలా? సరే, పోయేటప్పుడు తీసుకోపోదా. సరే తొందరగా మరి వెళ్దాం. ఏమైంది ఇంత లేట్ అయింది? మా ఫ్రెండ్స్ దగ్గర ఉందినా, ఎందుకే? ఏం లేదు, నాన్న వాళ్ళు ఫోన్ చేసిరు రమ్మంటారు. పోవద్దా? పోదాంతి మెల్లగా. మెల్లగానా? వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు, నువ్వు మెల్లగా అంటున్నావు. కాదు, అసలు వాళ్ళు ఫోన్ చేస్తారా లేకపోతే నువ్వే పోదాం అంటున్నావే? నువ్వు భలే ఉన్నావు, నేను ఎందుకంటా, వాళ్ళే ఫోన్ చేసిర్రు. ఏమో, నీ ఎక్సైట్మెంట్ చూస్తే మరి నాకేం అర్థం అయితే లేదు. సరే నేను పూలు తీసుకొచ్చినవా? చెప్పినా, కమలాపూర్లో చెప్పినా, పోయేటప్పుడు తీసుకొని పోదాం. సరే నువ్వు రెడీ అప్పు మరి. ఇక రెడీ అయింది, స్నానం చేసినా ఇట్నే పోదాం. ఇంకేం? ఈ షర్ట్ పైన వస్తావా అక్కడికి? ఈ షర్ట్కి ఏమైనా మంచిగా ఉన్నది. అద్దు, అక్కడ ఎవరెవరు వస్తారు మాట్లాడడానికి, నువ్వు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోపో. అబ్బా, అది వేసుకుంటే పెద్ద లెక్కలు కనబడతా నేను. ఇది వేసుకుంటేనే నీ ఫేస్ లో కలిసిపోయినట్టుంది, ఆ ఎల్లో కలర్ వేసుకో. సరే, వేసుకుంటుంది. అందుకే నీకు చెప్పినా కదా కొన్ని డ్రెస్సులు తీసుకోమని. నువ్వు డ్రెస్సులు తీసుకోలేవు, నాకు సారీస్ తీసుకోలేవు. సరే, వచ్చేటప్పుడు తీసుకుందాం కానీ. సరే ఎట్లా పోదాం మరి? అమ్మ బైక్ మీద ఉమ్మని చెప్పింది మన ఇద్దరిని, వాళ్ళ తర్వాత కార్లు వస్తారట. బైక్ పైన అందరం కలిసి పోతే మంచిగా ఉంటది కదా. వాళ్ళ అష్టలో మధ్యాహ్నం అవుతుందట. ఇప్పుడు మరి అప్పటిదాకా ఆగుదామా? లేదు, బైక్ పైన వెళ్దాం. మరి నేనేం చెప్పినా? సరే ఫస్ట్ అయితే రెడీగా. ఆ ఎల్లో షర్ట్ ఇస్తుందా? అరే నాని ఆగురా, ఇగో ఈ నిమ్మకాయ దగ్గర పెట్టు. ఇగో దీని దగ్గర పెట్టుకో. ఇది ఎందుకమ్మా? ఏ ఉండనీరా, మీరు వారు మీ వెనక మేము వస్తాం. సరే సరేనా? ఎంతసేపు అయితే మీరు రావడానికి? తొందరనే వస్తాం రా, ఇప్పుడు ఇక అయిపోయింది. ఇక సరే అత్తమ్మ, తొందర తొందరనే వస్తాం, మెల్లవరు. మీరు తొందర రాదు. హారికలు వేసిపోయిందట కాదే. ఓ ఏ హారిక? సాంబార్ బిడ్డ లేదా అని హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది, లేచిపోయి పెళ్లి చేసుకున్నానట. అయ్యో, ఇంత అన్నాలం అన్నాలం చల్లగా ఉందా. ఎట్లా ఎప్పుడు పోయిందట అక్క? మరి మొన్న పోయిందట. ఎన్ని రోజులు అయితే అందో? 3 రోజులు ఆయనట. ఏం చేస్తాను? పిలిచి నచ్చలేదా? వస్తానా. ఏం చేస్తాను ఇట్లా? ఇంకేం చేస్తా, వంట చేస్తానా. వచ్చేదాకా ఆగలేవా? తొందర కానీ వంటలు వాళ్ళు బయలుదేరినట్టు వస్తానట వాళ్ళు. ఇక అయినట్టే. కానీ పో. ఎక్కడ దాకా వచ్చిల్లట? దగ్గర రావచ్చు వాళ్ళు. మరి సరే, వంట కూడా అయినట్టే. నువ్వైతే తొందర కానీ. ఏమైంది, ఇంటి ఏం చేస్తాను? ఇగో బిడ్డ ఉన్నా అల్లుడు వచ్చిందా? మంచిగా మంచిగా. మమ్మీ డాడీ అంతా మంచిగా బిడ్డ. బ్యాగ్ లోపల కాలు కడుక్కోపోండి. మంచి చూసుకో. కమలాపురం ఏంటి బిడ్డ? వస్తాను, వస్తాను. 10 నిమిషాలు ఇక్కడ వస్తాను. అల్లుడు ఇంట్లోకి రండి, కూర్చుంటూ. ఇదే మీకు, మీరు వస్తానని కొన్ని సంబంధం ఏం లేదు. వస్తాను. అరే బిడ్డ, ఎప్పుడు వచ్చిర్రా? కమలాపూర్ పోయినవాట. కొద్దిగా పని ఉండి పోయినా బిడ్డ.
అల్లుడు ఎప్పుడు వచ్చిర్రు? ఇందాక నచ్చిన అంత మంచిగా బిడ్డ? బాగున్నామా. అమ్మ నాన్న బయలుదేరిరా? వాళ్ళు మధ్యాహ్నం అయితే ఇష్టం. మధ్యాహ్నం అవుతుందా? సరే బిడ్డ. ఇట్లా బా బిడ్డ. అందరు మంచిగా ఉన్నారా ఇంట్లో? అందరం మంచిగా ఉన్నాం పిన్ని. మరి మీరు ముందైలు వాళ్ళ వెనకకాయలేంద్రా? మా బావస్వామికి గుళ్ళే పూజ ఉందట. ఇక అత్తమ్మ అన్నది మీరు ఓరి ముందు మేము తర్వాత అందరం కలిసి వస్తామని అన్నది. అందరు ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిల్లా? వెళ్ళిరు కావచ్చు నాకు తెలిసి. కానీ మీ అత్తమ్మ వాళ్ళ అన్నదమ్ములను చూస్తే నాకైతే సంబరం అనిపించిందిరా. ఉన్న 1-2 రోజులు కూడా ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళ చెల్లెనైతే. చెల్లె నువ్వు బువ్వ తింటలేవు, బువ్వ తిను, బక్కపడ్డావు, ఏందే నీకు రందిందికే అని అది ఇది ఎట్లా చెప్పబట్టిల్రా. వాళ్ళని చూస్తా అంటే నాకైతే నాకు అన్నదమ్ములు ఉంటే ఇంత మంచిగా చూసుకుని కావచ్చు అనిపించింది బిడ్డ. కళ్ళ నిండా సంబరం అయింది. వాళ్ళు మంచిగా ఉంటారు పిన్ని. వాళ్ళకి ఎన్నో గొడవలు అయినాయట, అరవింద్ చెప్పిండు నాకు. అయినా సరే వాళ్ళు అన్నీ మర్చిపోయి మంచిగా ఉంటారు. కాదురా, పెళ్ళికి ముందు సంబంధం మాట్లాడటానికి మీ అత్తగారి ఇంటికి పోయినప్పుడు మీ అత్త ఎట్లా మాట్లాడిందిరా. వామ్మో, మీ అత్త అనే మాటలకు నాకైతే బెగడసి వచ్చింది. వామ్మో, ఈ పొల్లే చెప్తే ఇంటలేదు, అదే ఇంట్లో పడతానంటుంది, అదే ఇయ్యం కావాలంటుంది, ఎట్లనో ఏమో అనుకున్నా. మళ్ళీ నువ్వు పోయి పెళ్ళి చేసుకునేసరికి ఇక చూసుకో నాకైతే తక్కువ రంది పట్టలేదురా. ఎట్లనో ఏమో, ఎంత టార్చర్ పెడుతుందో అని ఊరికే భయపడ్డా రంది పెట్టుకున్నా. కానీ మొన్న 2 రోజులు మీ అత్తగారింట్లో మీ అత్త మీదిలే తీరు, మాట్లాడే విధానం చూస్తే నాకైతే నిమ్మలమైందిరా. పర్వాలేదు, మంచిదే, నా బిడ్డ మంచిగానే పడ్డది, మంచి ఇంట్లోనే అనిపించింది. అవును పిన్ని, వాళ్ళైతే ఇప్పటికైతే అన్ని మంచిగానే చూసుకుంటున్నారు. అన్ని తీర్లా నాకు ఏ ఇబ్బంది కూడా లేదు. కానీ ఇక ముందు చూడాలిగా, నా దగ్గర ఉంటుంది ఏదున్నా. అవును బిడ్డ, అన్ని పనులు నువ్వు నీ మీద వేసుకొనే చేసుకో. మీ అత్తను మంచిగా చూసుకో. ఏదన్నా మాట అన్నా కూడా తుడుచుకోపో. అవన్నీ నువ్వు నాకు చెప్పాలి నా పిన్ని. నాకు తెలియదా? నాకైనా ఎవరున్నారు పిన్ని? మన చుట్టాల ఎవరి దగ్గరికి రారు. మీరు వాళ్ళు నాన్న తప్ప నాకు ఎవ్వరు లేరు. అయినా ఆమె కూడా బిడ్డలు లేరు, నాకు తల్లి లేదు. నేను మంచిగా మెదులుకుంటామని నన్ను బిడ్డ లెక్క చూసుకోదా? అయినా నాకు అరవింద్ చెప్పేటోడు వాళ్ళకి ఎన్నో గొడవలు అయినాయట. అయినా సరే వాళ్ళందరూ మంచిగా కలిసి ఉంటుర్రు. నేను పోయి వాళ్ళందరి మధ్య గొడవలు ఎందుకు పెడతా పిన్ని? నేను ఎట్లా మెదులుకోవాలనో అట్లా మెదులుకుంటా. మీకు మాట రానియ్య. అరే, ఇంకా వస్తలేరేంద్ర వీళ్ళు? గింత పొద్దుపోయింది, ఎప్పుడో వంటలు చేసి పెట్టినా. బాబాయ్ని ఫోన్ చేయమంటావు, ఎందాక వచ్చిలేమో మీ అత్తగారు వాళ్ళు. ఈ పొలం పనులు ఎంత దాకా వచ్చినాయి బిడ్డ? ఏమో ఈ మధ్యలో నేను పోలేదు, బాబాయ్ చూసుకుంటాడు. మేము మొన్న వచ్చినప్పుడు చూపించిండు బాప, పొలం అంతా చూపించిండు. ఆ నార ఎదుగుతుంది మంచిగానే. పొలం పనులు అన్నీ చేస్తావు కదా మంచిగా నువ్వు? చేస్తామా. అంటే మనం చేసుకుంటే మంచిదే బిడ్డ, అట్లానే అనేది. అయితే అని మా బిడ్డ ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది మామ, మంచిగా చూసుకుంటారు కదా. అమ్మ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు. ఏం లేదు కానీ జర తల్లి లేని బిడ్డ, కొంచెం గారాబం చేసినాం మేము. జర అక్కడ తెలిసి తెలియక ఏమన్నా అన్నా కానీ కొంచెం చదువుకోపోవాలి నువ్వు. మీ అమ్మతోటి కానీ మీ బాబుతోటి కానీ మీ వదినతోటి కానీ జర చెప్పుంచు జర. అదేం లేదు మామ, మంచిగా చూసుకుంటాం. మా వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, వారితోటి మంచిగా అయితే ఉంటారు కదా. అయ్యో మీరు ఎంత మంచిగా మాకు అంత సంతోషం బిడ్డ. మాకు కావాల్సిందో గదే విషయం. అసలు మీరు హ్యాపీగా ఉన్నారనుకో, ఇక్కడ మేము కొంచెం హ్యాపీగా ఉంటాం మేము. సరే మా ఒకటే బిడ్డ. అప్పుడు నేను ఏదో అన్నా అని చెప్పి అయితే నువ్వు మనసులో పెట్టుకోక. అసలుకే ఆడపిల్లలు కాబట్టి కొంచెం ఆవేశం లేదా అని అన్నా కావచ్చు, అదైతే తప్పు పట్టుకోకు బిడ్డ నువ్వు. అదేం లేదు మా, అప్పుడే మర్చిపోయినా. సరే మంచిది, మీరేం బాధపడకండి. వచ్చినా కూర్చో. అల్లుడు అన్న మాలేసుకున్నాడు కదా, ఇక కళ్ళే చెప్దాం అనుకున్నా, అందుకే స్ప్రైట్ వాటికి వచ్చిన. మా నాకు కళ్ళలు పట్టలేదు, నేను తాగేది. ఏద్దావా బీరు గిట్ల ఏమన్నా? లేదు లేదు, ఏది అలవాట్లేదు. తాగుతాడు కావచ్చు కానీ మన మోమాట పడతాను కావచ్చు అన్న. నిజం మా నాకు అలవాటు. ఆరికని అడగండి. ఆరోగ్యం బాగుంటుందమ్మా? ఇక గట్లనే ఉంటుంది అల్లుడు. టాబ్లెట్ వేసుకుంటారా టైంకు? వేసుకుంటాను. ఈ పెళ్లి కాంచలే కొద్దిగా యుద్ధం మధ్యం అవుతానే టాబ్లెట్లకు సరిగ్గా అందుతలేవు. మీరేం బాధపడకండి, నేను కూడా మీ కొడుకు లెక్కనే. అల్లుడు మీరేం బాధపడకండి. మీ చిన్నోడు వస్తాను రాలేదు? చిన్నోడు మంగళవారం సాయంత్రం అన్నా బుధవారం పొద్దున వస్తాడట. సరే మా, వానికి ఎగ్జామ్స్ నడుతున్నాయి అల్లుడు వానికి. సరే మా. అయ్యా, తెలుసో తెలియకనో నేను కానీ మా తమ్ముడు కానీ మా బిడ్డ మీద ప్రేమతోటి
ఏదన్నా మాట అన్నా పట్టించుకోకు బిడ్డ. సరే మామ నేను అది పట్టించుకోను, నువ్వేం బాధపడవు. సరే అది. ఇక కార్ వచ్చేసరికి లేట్ అయింది. మంచిగా ఉన్నారా అన్న? వదిన బాయేనా? బాగా వదిన. రాండి కాలు కడుక్కోండి. కలర్ పెట్టచ్చు. ఏమైంది బా లేట్ అయింది ఎందుకు? సమాచారం లేట్ అయింది. ఇక స్వామి కుటీరం కాడికి పోయి భిక్ష చేసి మమ్మల్ని అందరినీ చదివించుకునేసరికి ఇవ్వలేదు కదా. ఇక ఇది ఇల్లు బా ఇక ainda గిలాబ్ అయిపోయినావు. కొద్దిగా పరిస్థితుల వల్ల చేయలేకపోయినా. 4 రూమ్లు స్వామి. పైసలు అడ్జస్ట్ కాలేదు స్వామి కొంచెం. ఇక ఆ లోపే అక్క చనిపోయింది, పిల్లలు చిన్నోళ్ళు అయిపోయారు, వాళ్ళ చదువుల ఖర్చులు ఇంట్లో ఖర్చులు అన్ని బావే చూసుకోబట్టే ఇక పిల్లే కొంచెం జాబ్ చేసిన కాంచి అంతో ఇంతో బావకు ఆసరగా పట్టింది. ఇక ఆయనకు కూడా ఆరోగ్యం మంచిగా లేక అటింత ఖర్చు ఇటింత ఖర్చు ఇక అట్లనే ఆగిపోయింది ఇల్లు పని. సరే వెళ్ళినా కొద్దిగా చేయించుకుంటాం అయితే తీసి ఇప్పుడు ఇల్లుకి ఏమే ఎగరం వచ్చింది. చాలు రా మా బాబాయ్ తీసుకో బాబాయ్, తీసుకోరా తీసుకో బాబాయ్, నీ బిడ్డలంటే దాన్ని కొంచెం తాగత్తమ్మా, ఇంకొంచెం. అద్దు నాకు వద్దు. చిన్నోడు ఏ క్లాస్ అన్నారు? చిన్నోడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇక ఆయన చేతికేదాకా కొంచెం కష్టమే మా బావకు. జేబు ఖర్చులు అవి ఇవి ఆయనకు శాతగాని పానం అయిపోయింది. మందులకి నెలకు 5-6 వేలు లేని నడవది. ఇక అన్ని చదువుకుంటే అందరం మంచిగా ఉంటే అయిపోయాయి. వదినే ఇలా సత్యనారాయణ పూజ చేసుకుంటున్నారు కదా, మరి పెట్టుకోలేదు? అవును వదిన, పెట్టుకుందామని అనుకున్నాం. మా ఆడబిడ్డకు ఫోన్ చేసి రమ్మంటే నాకు వీలు కాదు వదిన, నేను రాలేను అన్నది. చుట్టుపక్కల వాళ్ళేమో అయ్యో మీ బిడ్డ పెళ్లి చేసుకున్నదట కదా, మరి ఇంటి ముందట ఎందుకు చేయలేదు, ఇంటి ముందట చేయకుండా గట్టి ఎట్లా చేసుకున్నది అని అందరు 4 తీర్లు అంటారు వదిన. ఇక మంచిగా అనిపించలేదు. తర్వాత నిమ్మలంగా ఎప్పుడన్నా చేసుకుందాం తీ అన్నట్టుగా ఆయన అనబట్టిండు. అంటే ఆడబిడ్డ ఎందుకు రానన్నది మరి? ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉన్నది అన్న వాళ్ళతోటి. అప్పుడు మీ మేనల్లునికి ఈ పిల్లని ఇస్తానన్నారు కదా, అది మనసులో పెట్టుకుంటారానే. ఇక మా అల్లుడు మా తమ్ముని బిడ్డని చేసుకోలేదు, మేము కలిసి ఉంటలేమా? వీళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు మంచుకుంటే అంతే సాలని మేము కలిసి ఉంటలేమానే? ఈ పంతాల పట్టింపులో పోతే అందరం కలిసి ఉంటామా? తమ్ముడు నేను పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కి ఎంత బదిలాడినా రానన్నది. ఇక అది అప్పుడు అడిగితే మేము ఇవ్వాలన్నాము. ఇక మా బిడ్డకు కూడా ఇష్టం లేదు. ఇంకోటి అన్న, ఇప్పుడు మీరు కలిసి ఉన్నట్టు అర్థం చేసుకున్నట్టు మా అక్క మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు అసలుకి. సరే ఇప్పటికైనా ఇడిచిపెట్టగలి, ఒకటి 2 సార్లు ఫోన్ చేసుకుంటుండాలి. ఓసారి కాకుండా ఓసారి కలిసి ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. అయినా పెద్ద నాన్న వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మా అమ్మ చనిపోయిన కాడ నుంచి మమ్మల్ని దగ్గర కూడా తెలియరు వాళ్ళు. వాళ్ళు మాట్లాడిన ఒకటే మాట్లాడుకున్న ఒకటే. నాకు జాబ్ ఉందని ఇలా వచ్చి మాట్లాడుతుర్రు వాళ్ళు. నాకు జాబ్ లేకపోతే అసలు కూడా మాట్లాడకపోదురు. అట్లా మాట్లాడక బిడ్డ, చిన్నదాని నువ్వు మాట్లాడకు, మాట పోతే దొరకది. వాళ్ళు ఎట్లా చూసుకుంటారు, నీకెందుకు? నేనేం మాట్లాడాలి, నేను చెప్తున్నా అవసరం లేదు, మీరు మాట్లాడిన అవసరం లేదు, ఫోన్లు వేయకూరని చెప్తున్నా. వాళ్ళు ఇంటలేరు. ఆమెకు ఒక్కటే బాధరా, పిల్లని లేదన్న బాధ ఆమెకున్నది, మా ఇంటికి వచ్చి చూడలేదన్న బాధ మీకున్నది. అయినా అవన్నీ అత్తయిపోతాయి. కష్టం సుఖం అనేది జీవితంలో అత్తపోతుంది రా, కలసి ఉంటుంది. దాన్నే పట్టుకొని వేలాడద్దు మన అందరం. ఓనాడు కాకుండా ఓనాడు అందరం కలిసి సావునాడు నువ్వు నాడు అందరం కలిసి ఉండాలి, అందరం మంచిగా ఉండాలి, అది కోరుకోవాలి బిడ్డ. తోడబుట్టిన తోడని మా పానం కొట్టుకుంటాను. మా బిడ్డ అన్ని చూసింది కాబట్టి దాని ఆవేదన చెప్తాను. అయితే ఆమె వస్తుంది మాకు కానీ ఆమెనైతే దూరం కొట్టదు. ఎప్పుడైనా ఫోన్ చేసుకోవాలి, ఒకసారి పోయన్నా రావాలి. మీరు కూడా మధ్యలో పోతాం అత్తం. ఇట్లాంటి టైంలో అయినా రావాలి కదా, అర్థం చేసుకోవాలి. ఇంకెవరు ఉన్నారు చెప్పు?
కష్టకాలంలో మనోళ్ళు అనుకోవాలి, రావాలి, మంచో చెడో తెలుసుకోవాలి. కాదు చెల్లి, అది మనకు అనిపిస్తుంది కానీ ఆమె కనిపిస్తుంది. ఆమె బాధ ఆమెకు ఉండదు. నా కొడుకు ఇస్తే మంచిగా ఉండాలని ఆమె కనిపిస్తుంది. ఎందుకంటావు? ఇక అట్లా అనుకుంటే ఈ బాధలని పోయింటే మన అందరం కలిసి ఉండద్దు. మా చెల్లె దగ్గరికి మేము రావద్దు, మా చెల్లె మా దగ్గరికి రావద్దు, మా అల్లుళ్ళు మాతోటి మాట్లాడద్దు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. పిల్లలకి ఏది నచ్చుతుందో అది చేయాలి. తల్లిదండ్రులుగా బాధ్యత అది. అది కూడా నిజమేనయ్యా, పొల్లు ఒక్కది కాబట్టి అట్లా ఆమె ఉంటది కానీ ఎక్కడైనా ఉంటాయి కానీ అట్లనే. ఎందుకంటే అంటే ఇటు కాలం అయ్యా మా అబ్బాయి చూసిన సంబంధం చేసుకున్నాం. ఈ కాలం పళ్ళు ఎవరు చేసుకుంటారు? ఎవరికి నచ్చిన సంబంధం వాళ్ళు చూసుకుంటారు. మరి ఇప్పుడు భూమి ఇట్లా ఎవరు చేస్తారా మీ? మా తమ్ముడు నేను మీ ఇద్దరు కానీ చేసుకుంటారు. అంటే ఈయనది కూడా నువ్వు మామది కూడా. ఎన్ని ఎకరాలు 6 ఎకరాలు ఉంది మాకు. 4 ఎకరాలు పొలము, 2 ఎకరాలు మొక్కజొన్న వేసినాం ఇప్పుడు. షెరి మూడు వచ్చింది. 3 ఎకరాలు. 3 ఎకరాలు కొడుకు. ఆయనకో కొడుకో బిడ్డట మొన్న అడిగి. కరెంటు బావి ఉన్నది మాకు. గర్భవతిలో కరెంటు బావి ఉన్నది. మంచిగా వెళ్తాయి. పిల్లలు పెద్ద ఉండాలి. ఇగో తమ్మి, మనం కోరుకునేది కూడా గిట్లే. మేము అత్తే పోతే ఈ మర్యాదలు మంచిగా ఉండాలి, మీరు అత్తే కూడా మర్యాదలు మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి అంతే. అయ్యో బా, మీరు అందరు వచ్చిరని నాకు సంతోషంగా ఉన్నది. మొన్న వచ్చినప్పుడే చెప్పుదాం అనుకున్నా. ఏదో నా బిడ్డ లవ్ మ్యారేజ్ చేసుకున్నదని నువ్వు కొంచెం నారోజు కాకు. నేను ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేస్తా. నేను పెట్టుబోతలు ఏమున్నా పెట్టుబోతలు మొత్తం పెడతా. ఏదున్నా నీ బిడ్డకే ఉంటాయి కదా. నేను కట్టం చేసిన అయినా కూడా వాళ్ళకే, నువ్వు కట్టం చేసిన కూడా బిడ్డకే. ఓ అన్న, ఇప్పుడు నేను మేము కట్న కానుకలు అడగలేదు, భూమి జాగాలు అడగలేదు. భూమి జాగాలు మాకు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరు మంచిగా కూడుంటే అయిపోయాయి. మీరు అడగకుండా నేను ఇయ్యాల్సిందే కాదక్క. ఇట్లా నా బిడ్డకి ఇంత కట్నం ఇచ్చిన పేరు నాకు ఉండాలి, తీసుకున్న పేరు మీకు కూడా ఉండాలి కదక్క. నీ ప్రేమతో అయితే మీ అర్థం తీయరాదు. ఇయ్యడం మేమైతే మా ధర్మం. మేమైతే ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను అంటున్నాం మేము. ఆయనకున్న 10 మంది ఎవరయ్యా? ఒక కొడుకేనా, బిడ్డేనా? బిడ్డకు పెట్టకపోతే ఎవరు పెట్టారు? సరే, అందరం సంబరంగా ఉంటే అయిపోయింది. అందరం కోరుకునేది కూడా కదే. హలో చెప్పరా? ఎవర్రా? ఎట్లేరా? ఇవ్వరా? ఏమైంది? ఏంటి? ఇవ్వరా? ఏమైంది? అరే ఏమైందిరా? అనంతు అయ్యో, ఏమైందిరా? చెప్తా. అగో, నువ్వెంత పని చేసినవి? అమ్మాయికి సీరియస్ బాగున్నది. ఆల్రెడీ నేను ఇంజక్షన్ వేసిన. మీరు ఇమ్మీడియట్ గా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి. పని చేసినవే తీసుకెళ్ళండి. ఆటో మాట్లాడుతున్నా తీసుకెళ్ళి. సరే, కాలు ఏం లేదు, మీరు తీసుకెళ్ళండి. ఏడువకు ఏడు పెదిరి చూసినట్టు. అసలు ఏమైందిరా? ఏమోనే, నేను ఇక్కడ బయట కూకున్నా. చెల్లె డోర్ పెట్టుకుని ఎంతసేపటికి తీయలేదు. చెల్లె అని పిలిచిన, డోరే తీయలేదు. నాకు భయమై డోర్ గట్టి గట్టిగా దొబ్బిన. చూసకల్లా పడుతుంది. గోళీల డబ్బు ఉన్నది పక్కకు. అయ్యో, గోళీలు ఎక్కడరా? గోళీలు పాడుగా. వెంటనే చెల్లె ఫోన్ నుంచి సీఎంకి ఫోన్ చేసిన. అన్న వచ్చి ఇంజక్షన్ ఇచ్చిన ఇంతకు ముందు. చెల్లె తెచ్చుకున్నది రా గోళీలు. ఏమో తెలియదు, ఎక్కడియో మా అక్క ఎడుతుంది. నేను మా అక్క దగ్గర వాళ్ళని నన్ను మరి సనే చూడబడ్డాడు. ఎంబడి పట్టి తీసుకొని నా బిడ్డను పట్టుకొని దేవుడు కావాలి పూజ రాలే ఆటో కన్నా అట్లా చేతివి. నువ్వు తమ్మరికి చేద్దే మంచిగా బతుకుతుంది అనుకుంటే ఏమన్నా ఎత్తుకోపోయేదాకా చదువుతుంది. దీన్ని ఇట్లా చేతివి. దానికి ఇష్టమైన పెళ్లి చేద్దామంటే వాడికి ఇస్తా అంటివి. నా బిడ్డకి ఏం మనసు పెంచరిల్లిందో ఏం చేస్తున్నా. నేనేం చేసిందే దేవుడు ఇట్లా తడుకున్నాడు. నేను కూడా చస్తుంది నీ కళ్ళు చల్లబడి. కట్లేందుకు మాట్లాడతారు కావ్య? ఇప్పుడు వాడు ఏం చేసిండు కావాలని? ఆయన నా బిడ్డ కావాలా, నేను కూడా బతక, నేను కూడా ఆటో కన్నా ఫోన్ చేయవయ్యా. సీన్ ఫోన్ చేస్తా. ఆటో సీన్ ఫోన్ చేస్తాడు. హలో
అబ్బా దండం పెడతా గట్లనకే ఇక నేను ఎవరికి ఫోన్ చేయలేను. మా మరదలు మా తమ్ముడు బాగా ఎడతాలే. 10 నిమిషాలైనా మంచిది కానీ జల్దీ రావే, దండం పెడతా. వైష్ణవి లే బిడ్డ, బాబా లే బిడ్డ, నువ్వు లేకపోతే బతకలేని బిడ్డ. బాబా లే బిడ్డ, నీ మాట ఏది కాదన్న బిడ్డ, నీకు ఇష్టమైన పెళ్లి చేస్తాను కాదు బిడ్డ, ఇట్లా చేసుకున్నా బిడ్డ. బాబా లే బిడ్డ, బాబా చెప్పు నీకేమనేది ఎట్లా బతకాల బిడ్డ, నా తలకేడు పెట్టుకోవాలి బిడ్డ. మన ఇంటికి ఏం కాచారం ఉన్నది బిడ్డ దేవుడా, నన్ను పట్టుకుంటా అనుకున్నా బిడ్డ. బాబా లే బిడ్డ, బాబా. అయ్యో బిడ్డ, ఏందే నీకు ఈ కథ? బిడ్డ నేను ఎంత మంచిగా ఆదుకున్నానే తల్లి. బాబా లే బిడ్డ. వైష్ణవి మనకెందుకయ్యా గిట్ల అవుతుంది మన ఇంట్లోనే దేవుడా. అంతా అగో అరే ఆటో వచ్చింది పట్టు. గా ఇంట్లో లే గా ఇంట్లో 50,000 పట్టుకురా పన్నులే. మంచి పారా